హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్నాక్స్ని 10 నిమిషాల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ని చేసుకోవడం చాలా ఈజీ. ఒక బౌల్లోనికి 1 కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ షుగరు, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా ముద్దలా రావాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాత 10 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరి సన్నగా కాకుండా కాస్త మందంగా చపాతీలా రోల్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా సన్నగా పొడుగ్గా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడినన్ని వీటన్నింటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకొని వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోనికి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు కంటే సగం షుగర్ వేసుకొని ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా ఇలా కరిగించుకోవాలి. ఈ షుగర్ పాకము అంతా కూడా కాస్త ఇలా దగ్గర పడేంత వరకు మరిగించుకున్న తర్వాత వీటన్నింటినీ షుగర్ పాకంలోనికి వేసేసుకోవాలి. షుగరు వీటన్నింటికి బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా వీటికి కోట్ అయ్యేట్లాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేస్తారు, అంత బాగున్నాయి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒక బౌల్లోనికి 1 ఎగ్ కొట్టి వేసుకోవాలి. ఇందులోనికి ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి 1 స్పూన్ మిల్క్ పౌడరు, కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం బేకింగ్ పౌడరు, సాల్ట్ వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. 1-2 స్పూన్లు నెయ్యి వేసుకొని పిండినంతా కూడా ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడే పైన కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేను నువ్వులు వేసి చేస్తున్నాను. ఇప్పుడు సైడ్స్కున్న ఈ పార్ట్నంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని స్క్వేర్లా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఒక ప్యాన్లోనికి హీట్ అయిన తర్వాత సరిపడినన్ని బిస్కెట్స్ వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచి నెమ్మదిగా 2 వైపులా తిప్పుకుంటూ లోపలి వరకు వేగేంత వరకు బిస్కెట్స్ని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా బిస్కెట్స్ని అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే 10 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అండి. చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా
గోధుమ పిండితో ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు బిస్కెట్స్ అడిగారనుకోండి, ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిది కదా. ఒక బౌల్లోనికి ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి, చిటికెడు సాల్ట్, ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నెయ్యి పిండికంతా కూడా పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ పిండినంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలా వచ్చేంత వరకు కలుపుకొని ఒకసారి చూసుకోవాలి. ఇలా ముద్దలా రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. అలాగే ఇందులోనికి ఒక 1/2 కప్పు వరకు రవ్వని వేసుకోండి, 3/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు 2 ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సోంపు కూడా వేసుకొని ఒకసారి చేత్తో అంతా కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, షుగర్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది. ఇలా కలుపుకొని పిండి పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు పిండిని 1 నిమిషం పాటు ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని నైఫ్తోన ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ కాకముందే మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ని ఇందులోనికి వేసేసుకోవాలి. సరిపడినన్ని బిస్కెట్స్ వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలాగే మీడియం ఫ్లేమ్లోనే వదిలేయాలి. తర్వాత బిస్కెట్స్ని నెమ్మదిగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి లోపలి వరకు వేగేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని బిస్కెట్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అండి. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోనికి స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడల్లా కూడా ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.